హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డియోమలి. ఇక్కడైతే ఒక అద్భుతాన్ని చూడడం కోసమని మా వారు నైటే బయలుదేరి వెళ్ళారు. వాళ్ళు 3 కల్లా అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది అయితే జనవరిలో అన్నమాట. ఈ ప్లేస్ అంతా చూసారా ఎలా ఉందో, అంతా మంచు కప్పి చీకటిగా. చూడండి ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చంపడానికి? నిజంగా అలా ఏం లేదు, కానీ అక్కడ నేచర్ అయితే చాలా బాగుంది. ఇటు వచ్చి కొంచెం చీకటిగా ఉంది చుట్టూ అంతా. సో తెల్లవారి సన్ రైజ్ కోసం ఎదురు చూస్తూ అక్కడ నుంచి కాసేపు పిక్స్ అవి తీసుకున్నారు. లైట్గా తెల్లవారిపోతుందన్నమాట. చూడండి వాతావరణం ఎంత బాగుందో. అండ్ ఆ సూర్యుడు వచ్చే కొద్దీ ఆ కిరణాలు, ఆకాశం కలర్స్ చాలా రకాలుగా మారాయన్నమాట. మీరు చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళ కోసం, నేచర్ అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్గా నవంబర్ డిసెంబర్ టైంలో అయితే మంచు ఇంకా ఎక్కువ ఉంటుంది, కానీ వీళ్ళు ఆ టైంలో వెళ్ళడానికి కుదరలేదు. సో జనవరిలో వెళ్ళారన్నమాట. చూడండి తెల్లవారుతుంది, ఇంకా సన్ రాలేదు. అందమైన సన్ రైజ్ కోసం వెయిటింగ్ అన్నమాట. నిజంగా చెప్తే నమ్మరు, సన్ రైజ్ వచ్చే కొద్దీ ఆకాశంలో కలర్స్ అలా మారుతూనే ఉంటాయి. చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం ఎంత బాగుంటుందో తెలుసా. ఇదైతే వైజాగ్ నుంచి 5 hours జర్నీతో వస్తుంది. ఇది ఒడిస్సాలో చాలా ఎత్తైన ప్లేస్. ఇక్కడ వాతావరణం ఎప్పుడు మేఘావృతమే, చల్లగా ఉంటుంది. చెప్పాను కదా, నేచర్ ప్రేమికులకి అండ్ ఫొటోస్ తీసుకునే వాళ్ళకి, ట్రెక్కింగ్ చేసుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. మొత్తానికి 2 o'clock నుంచి ఎదురు చూస్తుంటే మన సన్ రైజ్ అయితే అవుతుంది. నిజంగా అక్కడ సన్ రైజ్ అవుతున్నప్పుడు చూస్తే, ఆ సన్ రైజ్ అవుతున్నప్పుడు చుట్టూ స్కై కలర్స్ని చూస్తూ ఉంటే, మన ఫొటోస్ వీడియోస్లో అయితే అది 50% మాత్రమే పడింది డైరెక్ట్గా. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. వావ్ అనుకుండా ఉండలేరు చూసిన వాళ్ళైతే. సో కష్టపడి 3 o'clock నుంచి వెయిట్ చేసినందుకు చాలా అందమైన సీనరీస్ని అక్కడైతే చూడగలిగాం. మీలో ఎవరైనా వెళ్ళారా ప్లీజ్? వెళ్ళుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా రీల్ నచ్చితే లైక్ చేయండి. నాతో పాటు చాలా ప్లేసెస్ ట్రావెల్ చేద్దరు, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై టు డియోమలి. ప్లీజ్ సబ్స్క్రైబ్.